హాయ్ హలో నమస్తే. నేను జర్నలిస్ట్ సాయి. జగన్మోహన్ రెడ్డి గారు మావిగన్ పేరు తీసుకురాగానే మొదట్లో ట్రోల్ అయిన ఈ అంశం ఇప్పుడు హాట్ టాపిక్ గా మారింది. దీని గురించి ప్రజలందరూ విస్తృత స్థాయిలో చర్చించుకుంటున్నారు. మొత్తం హాట్ డిస్కషన్ ఇదే నడుస్తుంది. అసలు మావిగన్ కి అమరావతికి తేడా ఏంటి? మావిగన్ వల్ల ఉపయోగాలు ఏంటి? అమరావతి వల్ల ఉపయోగాలు ఏంటి? నష్టాలు ఏంటి? ఏదైతే తొందరగా ప్రజలకు అందుబాటులోకి వస్తుంది? ఇలాంటి అంశాలన్నీ కూడా ఈరోజు మనం డీటెయిల్గా చర్చిద్దాం. మనతోటి అనగాని రాంప్రసాద్ గారు ఉన్నారు, యాక్టివిస్ట్. ఆయనతో మాట్లాడదాం. నమస్తే సార్. నమస్తే అండి. సార్, ముందుగా అసలు ఒక దానికి దీనికి కంపారిజన్ వెళ్ళే ముందుగా అసలు అమరావతి మావిగన్ రెండు కంపేర్ చేసుకుంటే మావిగన్ అనే ఎంతవరకు లయబిలిటీ ఉంటుంది, ఎంతవరకు సాధ్యం అవుతుంది అసలు? ఇప్పుడు చంద్రబాబు నాయుడు గారు హైదరాబాద్ ఇల్లు కట్టుకున్నారు, జగన్మోహన్ రెడ్డి గారు తాడేపల్లి ఇల్లు కట్టుకున్నారు, పవన్ కళ్యాణ్ గారు మంగళగిరిలో పార్టీ ఆఫీస్ కడుతున్నారు. అవి వాళ్ళ వ్యక్తిగత విషయాలు. దానికి ఇంకొక సమాధానం చెప్పాల్సిన అవసరం లేదు. రాజధాని అనేది ప్రజాధనంతో నిర్మిస్తున్నారు కాబట్టి ఎంత తక్కువ ఖర్చులో ఎంత లాభం పొందే విధంగా ప్రజలకి అందుబాటులో ఉండే విధంగా ఉండాలి. ఇక్కడ జగన్మోహన్ రెడ్డి గారు చెప్పింది ఏంటంటే మావిగన్ ప్రాంతం మచిలీపట్నం, విజయవాడ, గుంటూరు ప్రాంతం. ఎందుకంటే ఆయన చెప్పింది ఇప్పుడు అమరావతిలోనే రోడ్లు, డ్రైనేజీ, విద్యుత్తు, నీటి సౌకర్యాలు కల్పించడానికే ఎకరం 2 కోట్ల చొప్పున 1,00,000 ఎకరాలు దాదాపు 2 లక్షల కోట్లు ఖర్చు అవుతుంది. కాబట్టి ఈ 2 లక్షల కోట్లలో 10% ఖర్చు పెట్టి, అంటే 20,000 కోట్లు ఖర్చు పెట్టి, ఈ ఆల్రెడీ 6,000 లైన్ ఉంది కాబట్టి మచిలీపట్నం నుంచి ఇటు విజయవాడ, గుంటూరు మీదుగా 6,000 లైన్ ఉంది కాబట్టి ఈ ప్రాంతంలో చేసుకుంటే బాగుంటుంది, మొత్తం అవుతుంది అనేది జగన్మోహన్ రెడ్డి గారు చెప్పినది. కానీ చంద్రబాబు నాయుడు గారి వర్షన్ ఏంటంటే చంద్రబాబు నాయుడు గారి వర్షన్ ఏంటంటే అసలు ఏమీ ఖర్చు పెట్టే అవసరం లేదు, అమరావతి ఇట్స్ ఏ సెల్ఫ్ ఫైనాన్స్ క్యాపిటల్, దానికి అదే సంపాదించుకుంటుంది అని చెప్తున్నారు కదా ఆయన. సెల్ఫ్ ఫైనాన్సింగ్ క్యాపిటల్ అన్నప్పుడు ఇప్పుడు దాదాపు 40,000 కోట్లు పైచీలకు అమరావతి ఖర్చు పెట్టారని లెక్కలు చెబుతున్నారు. మరి అది ఏ రకంగాను? ఇప్పుడు 25% భూమి ఏమో రైతులకి ఇచ్చేస్తారు, 25% భూమి అది అమ్మడానికి సిద్ధంగా ఉంది, మిగిలిన 50% భూమి ప్రభుత్వం వాడుకుంటది. ఈ అమ్మాల్సిన 25% ఎవరైనా కొనాలన్నా కానీ అక్కడ డిమాండ్ ఉంటేనే వస్తారు. కానీ అక్కడ కట్టడానికి, భవనాలు కట్టడానికి అనువైన ప్రాంతం కాదు, అది నదీ పరివాహక ప్రాంతం కాబట్టి. ఇప్పుడు అంత ఖర్చు పెట్టి అక్కడ కట్టడం ఎందుకు అని జగన్మోహన్ రెడ్డి గారు చెప్పారా, XYZ మనకు అనవసరం అండి. ఒక కామన్ మ్యాన్ గా నేను చెప్పేది ఏంటంటే, జగన్మోహన్ రెడ్డి గారు ఒక ప్రపోజల్ పెట్టారు, మీద ఒక ప్రపోజల్ ఉంది. ఇందులో లాభ నష్టాలు ఏంటి అనేది విశదీకరించి దాని మీద చర్చ జరపకోకుండా వ్యక్తిగతంగా టార్గెట్ చేయడం అనేది చాలా తప్పు. అది ఎగ్జాక్ట్లీ. ఇప్పుడు ఒక కామన్ మ్యాన్ గా నా ఒక్క ఉద్దేశం ఏంటంటే, 29 గ్రామాల్లో ఉన్న జనం 1,29,000 మంది. ఇప్పుడు ఈ మచిలీపట్నం, విజయవాడ, గుంటూరు ప్రాంతాల్లో చెందినటువంటి జనాలు దాదాపు 40 లక్షల మంది, 35 లక్షల నుంచి 40 లక్షల మంది ఉన్నారు. అవునవును. ఇప్పుడు 1,29,000 మంది జనం కోసం 2 లక్షల కోట్లు ఖర్చు పెడతాం కరెక్ట్ అంటారా? 35 లక్షల మంది జనం కోసం 20,000 ఖర్చు పెట్టి రాజధాని కట్టడం కరెక్ట్ అంటారా? ఇప్పుడు ఈ రాజధానికి ఎప్పుడైనా సార్ పోర్ట్ అనేది అనుసంధానం అయి ఉంటే బ్రహ్మాండంగా ఉంటుంది. ఆల్రెడీ మచిలీపట్నంలో పోర్ట్ ఉంది, అందుబాటులో ఎయిర్పోర్ట్ ఉంది, అట్లాగే రైల్వే స్టేషన్ ఉంది, బస్ స్టేషన్ ఉంది, అన్ని ఉన్నాయి, అన్ని వసతులతో ఉన్నాయి. ఇప్పుడు అమరావతిలో కట్టడం వల్ల ఏమీ ఉండలేదు కదా. ఎయిర్పోర్ట్ కట్టాలంటున్నారు, మళ్ళీ అవన్నీ కట్టాలంటే ఎంత దూరం ఉంది వీటికి వాటికి? ఉన్న దాన్ని అభివృద్ధి చేసుకుంటే వెళ్ళకోకుండా మీరు 2 లక్షల కోట్లు ఖర్చు పెట్టి అక్కడ ఓన్లీ రోడ్లకి, డ్రైనేజీకి, వీటికే ఖర్చు పెడతానంటే ఇంకా బిల్డింగ్లకి ఎంత అవుతుంది? అంటే ఇక్కడ చాలా మంది దగ్గర నుంచి వినిపిస్తున్న ఇంకో క్వశ్చన్ ఏంటంటే సార్, ఏదైతే 2014లో మొదటిసారిగా అమరావతి అని అసెంబ్లీలో తీర్మానం చేసినప్పుడు మరి దానికి సపోర్ట్ గా జగన్మోహన్ రెడ్డి గారు అప్పుడు కూడా సేమ్ ఇన్ని ఎకరాల భూమి సేకరణ చేస్తా అని చెప్పారు, ఇవన్నీ చెప్పారు కదా. అప్పుడు సపోర్ట్ చేసిన జగన్మోహన్ రెడ్డి గారు తర్వాత దీన్ని ఎందుకు వ్యతిరేకిస్తూ వచ్చారనేది చాలా మందిలో ఉన్న క్వశ్చన్. ఇప్పుడు మనకి ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ లో అభివృద్ధి అంతా ఒకటేసారి కేంద్రీకృతం అయిందని చెప్పేసే కదా మనకి విభేదం వచ్చి విడిపోయింది. ఇప్పుడు అట్లాగే అమరావతి ప్రాంతంలో పెట్టడం కూడా చాలా తప్పది. ఇప్పుడు అన్ని ప్రాంతాలు, ఇప్పుడు నేను కామన్ మ్యాన్ గా మావిగన్లో పెట్టండి అని అంటలేదు నేను కూడా. ఇప్పుడు కూడా ఈ డెవలప్ అయిన ఏరియా 6 లైన్కి ఏదైతే అనుకూలంగా ఉంటుందో ఆ ప్రాంతం మొత్తం అన్ని ప్రాంతాల్లో పెట్టిన టెక్నాలజీ ఉంది కాబట్టి దాన్ని అనుసంధానం చేసుకుంటే అన్ని ప్రాంతాలు డెవలప్ అవుతాయి అనేది నా యొక్క ఆలోచన విధానం. ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి గారు చెప్పిన 110 కిలోమీటర్ల వరకే నేను లిమిట్ చేయాలనుకోవట్లేదు. కాకపోతే పోర్ట్ అనేది ఒకటి ఉంది కాబట్టి
రాజధానికి ఎప్పుడైనా సరే ప్లస్ అవుతుంది. అది కాకుండా ఇది ప్రజా రాజధాని అని అంటున్నారు, కానీ ఇది ప్రజా రాజధాని కాదు, పాలకుల రాజధాని. ప్రజా రాజధాని అయితే కేంద్ర ప్రభుత్వం నియమించినటువంటి శివరామన్ కృష్ణ కమిటీ ప్రకారం రాజధాని నిర్మించేవాళ్ళు. మరి ప్రజా రాజధాని అయితే స్పెషల్ స్టేటస్ వచ్చేది. ఇదే ప్రజా రాజధాని అయితే కేంద్ర ప్రభుత్వం కట్టివ్వాల్సినటువంటి రాజధాని కేంద్ర ప్రభుత్వం నుంచి కట్టించుకోవాల్సిన బాధ్యత మన మీద ఉంది. మన హక్కులను కాదని చెప్పేసి వీళ్ళు ప్రైవేట్ భూములు తీసుకొని, గవర్నమెంట్ భూములు కూడా కాదు, ప్రైవేట్ భూములు తీసుకొని అందులో రైతులను భాగస్వామ్యం చేసి సెల్ఫ్ ఫైనాన్సింగ్ ప్రాజెక్ట్ అని చెప్పేసి లక్షల కోట్ల అప్పులు తీసుకొచ్చి, ఇది ఆంధ్రప్రదేశ్ బడ్జెట్ కాదా? ఇదే 2 లక్షల కోట్లు 10%. ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి గారు సూచించినటువంటి దాని ప్రకారం 6 లైన్ ఉన్న చోట మొత్తం ఆంధ్రప్రదేశ్ మీద ఎక్కడ ఉన్నా కానీ ఇన్వెస్ట్ చేసినట్టయితే 20,000 కోట్లని మిగిలిన అమౌంట్ తో విద్య, వైద్యం, ఇరిగేషన్ ప్రాజెక్టులు కూడా కంప్లీట్ అవుతాయి. ఆంధ్రప్రదేశ్ సస్యశ్యామలం అవుతుంది, ఇన్కమ్ జనరేట్ అవుతుంది. ఇప్పుడు వీళ్ళు అనుకున్నట్టుగా అమరావతిలోనే కట్టాలనుకుంటే కనుక, ఇప్పుడు గతంలో చూసాం 20 సంవత్సరాల నాటి బిగిన్ అయినటువంటి చండీగఢ్ రాజధాని నయా రాయ్పూర్, అందులో సాయంత్రం అయ్యేటప్పటికి జనాలు ఎవరు ఉండలేదు. ఎందుకంటే ఒక సామాన్యుడు నివసించలేనట్టు ఆ ప్రాంతంలో రాజధాని ఎలా అవుతుంది? ఉన్న ప్రాంతాలను డెవలప్ చేసుకుంటూ మిగిలిన ప్రాంతాలను కలుపుకుంటూ ఉండాలి తప్పించి ఎప్పుడూ కూడా అది కొన్ని గ్రామాలను కలిపి రాజధాని నగరాన్ని నిర్మించడం అనేది మూర్ఖత్వ చర్య. ఎగ్జాక్ట్లీ. ఇప్పుడు చట్టం చేసాం, దీన్ని ఎవరు మార్చడానికి వీల్లేదు. 1000 మంది సైకోలు వచ్చినా గానీ దీన్ని ఆపడు, రాజధాని ఆపరు అనే మాట చంద్రబాబు నాయుడు గారు అంటున్నారు. మీరు అమరావతికి మావిగానికి ఉన్నటువంటి తేడా విశ్లేషించకుండా, దాని మీద చర్చ నడపకోకుండా సైకోని గీకో అని వ్యక్తిగతంగా దూషించడం అనేది చాలా తప్పు. అది మనం తప్పు చేసినప్పుడే ఎదచూడ నిలదీసినప్పుడు మనలో అసహనం బయటకు వచ్చి అలాంటి పదాలు వస్తాయి తప్పించి, నిజంగా 40 సంవత్సరాల అనుభవం ఉన్నటువంటి చంద్రబాబు నాయుడు గారు చేయాల్సింది ఏంటి? అమరావతి కట్టడం వల్ల ఇవి లాభాలు, మావిగలం వల్ల ఇవి నష్టాలు అని విశదీకరించి న్యాయ నిర్ణేతలతో చేసిన తర్వాత అప్పుడు మాట్లాడితే పద్ధతిగా ఉంటుంది. అది మొన్నటి వరకు ఎవరైతే ఈ అంశం గురించి ట్రోల్స్ చేశారో, ఎవరైతే వీటి గురించి నెగిటివ్ గా మాడారో, నిన్న స్వయంగా చంద్రబాబు నాయుడు గారే నేను చెప్తుంది అదే కదా, సిఆర్డీ అంటే అదే కదా అని చెప్పి మాట్లాడుతున్నారు. దాంతో పాటుగా సైట్స్ లో కూడా గతంలో ఉన్న సిఆర్డీఏ మ్యాప్ ఇప్పుడు చేంజ్ చేశారు. అంటే మొదట్లో విమర్శించిన వాళ్ళు ఇప్పుడు మెల్లమెల్లగా ఆ దారిలోకి వస్తున్నారు అనుకోవచ్చా మనం? ఏమంటే సిఆర్డీఏకి దీనికి సంబంధం లేదు. నా భాషలో చెప్పాలంటే అమరావతిలో రోడ్లు, డ్రైనేజీ, విద్యుత్ సౌకర్యాలు ఇవి కల్పించడానికి 2 లక్షల కోట్లు ఖర్చు అవుతున్నాయి కదా. ఇప్పుడు ఆల్రెడీ 6 లైన్ ఉంది, డ్రైనేజీ సౌకర్యం ఉంది, విద్యుత్ సౌకర్యం ఉంది, నీటి సౌకర్యం ఉంది. ఆ ఖర్చు తగ్గిపోద్ది కదా. ఆ ఖర్చులో 10% మాత్రం ఖర్చు పెడితే మిగిలిన బిల్డింగ్లన్నీ అయిపోతాయి అనేది ఇక్కడ అంశం. సిఆర్డీఏ అన్నంత మాత్రాన ఏరియాని రాజధాని ప్రకటించినంత మాత్రాన ఖర్చు తగ్గించుంటలేదు కదా. ఆ ఖర్చు 2 లక్షల కోట్లు అట్లా ఖర్చు పెడుతున్నారు కదా. ఆ ఖర్చు ఏదో అందులో 10% డెవలప్ అయినటువంటి ఏరియాలో 6 లైన్ ఉన్న చోట ఖర్చు పెట్టండి. ఈ మావిగనం ప్రాంతంలో మచిలీపట్నం, విజయవాడ, గుంటూరు ప్రాంతం అయితే పోర్ట్ ఉంది, ఎయిర్పోర్ట్ ఉంది, బస్ స్టాండ్ ఉంది, రైల్వే స్టేషన్, సెంట్రల్ రైల్వే స్టేషన్ ఉంది కాబట్టి ప్రజలకు అనుకూలంగా ఉంటది. 35 లక్షల మందికి 20,000 కోట్లు ఖర్చు పెట్టి రాజధాని నిర్మించడం అవసరమా? 1,29,000 మంది 29 గ్రామాల్లో ఉన్నటువంటి వారి కోసం 2 లక్షల కోట్లు ఖర్చు పెట్టడం అవసరమా? అట్లా ఖర్చు పెట్టి మరో నయా రాయ్పూర్ని చేద్దామా? మరి ఇదే చట్టం చేయాల్సినటువంటి మన చంద్రబాబు నాయుడు గారు 2014 నుంచి ఎందుకు చేయలేదు? 2015లో ప్రకటించారు. మరి అప్పుడు ఓటు నడికోసనో ఏదైనా సంథింగ్ అక్కడ మనకు ఉమ్మడిగా ఉన్నటువంటి ఆంధ్ర రాష్ట్రానికి సంబంధించినటువంటి హైదరాబాద్ రాజధానిగా ఉన్నటువంటి దాన్ని కాదని చెప్పి ఇక్కడికి వచ్చేసారు. విజయవాడ వచ్చినప్పుడు 2015-16లో అయినా సరే మాకు ఉమ్మడి రాజధాని కాదు, మేము ఇక్కడ సొంతగా రాజధాని నిర్మించుకుంటున్నాము అని చెప్పేసి వీళ్ళు చంద్రబాబు నాయుడు గారు ఎందుకు ఆ గెజెట్ తీసుకురాలేకపోయారు? ఇప్పుడు ఎందుకు తీసుకురావాల్సి వచ్చింది? ఇప్పుడు వీళ్ళు ఎక్స్ట్రా ల్యాండ్ పూలింగ్ చేసే ప్రక్రియలో రైతులు గట్టిగా నిలదీస్తున్నారు కాబట్టి ఇప్పుడు చేశారు తప్పించి, మనకు రావాల్సినటువంటి హక్కు ఏవైతే ఉందో స్పెషల్ స్టేటస్ కానీ లేదంటే రాజధాని కట్టివ్వాల్సినటువంటి బాధ్యత మన కేంద్ర ప్రభుత్వం అనే విషయాన్ని ఇదే చట్టంలో ఎందుకు ఇంక్లూడ్ చేయలేకపోయారు? ఇది ఆంధ్ర రాష్ట్ర ప్రజలకు భద్యం కాదా? ఇవాళ ఎవరి కాళ్ళు నా బోట్లో నిజాలు మాట్లాడుతుంటే వీడు అన్ని రకరకాల ట్రోల్ చేస్తున్నారు, బ్యాడ్ కామెంట్స్ పెడుతున్నారు.
ఇవాళ చంద్రబాబు నాయుడు గారి మీద అభిమానించే వాళ్ళు ఉంటారు, జగన్మోహన్ రెడ్డి గారు అభిమానించే వాళ్ళు ఉంటారు, పవన్ కళ్యాణ్ గారు అభిమానించే వాళ్ళు ఉంటారు. కానీ మనమేం నష్టపోతాం లేదు ఆలకించాలి కదా ఎవరైనా. రేపు నాలంటి వాడైనా సుప్రీంకోర్టులో కేసు చేసినా కానీ చెల్లదండి కేసు. ఓకే. ఎందుకంటే విభజన హామీ చట్ట ప్రకారం స్పెషల్ స్టేటస్ కానీ లేదంటే రాజధాని కట్టవలసిన బాధ్యత మన కేంద్ర ప్రభుత్వం అంత ఉంది. మాకు మరి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం ఈ రకంగా అప్పులు చేసి ఇట్లా కడుతుంది, ఇది ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం ప్రజల మీద బర్డెన్ పడుతుందని చెప్పేసి కేసు వేసినా కానీ కేంద్ర ప్రభుత్వం ఇచ్చే నివేదిక ఎలా ఉంటుందంటే, మేము శివరామన్ కృష్ణ కమిటీ వేసాము రాజధాని కోసం, ఆ కమిటీని పక్కన పెట్టేసి వాళ్ళు వ్యక్తిగత కమిటీ వేసుకొని వాళ్ళ స్వలాభం కోసం, రియల్ ఎస్టేట్ లాభాల కోసం ప్రజా రాజధాని కాకుండా పాలకుల రాజధాని చేశారు. కాబట్టి ప్రతి రాష్ట్రం కూడా ఇలా సొంత ప్రయోజనాలు తీసుకొని సొంత నిర్ణయాలు తీసుకుని చేస్తే కేంద్ర ప్రభుత్వం ఎంతవరకు అండగా ఉంటుంది? ఇవాళ ఈ రాష్ట్రాన్ని చేస్తే రేపు రెండో రాష్ట్రాన్ని చేయాల్సిన అవసరం కూడా మాకు ఉంటుంది కదా. ఎవరికాని సొంత నిర్ణయాలు తీసుకుంటే కేంద్ర ప్రభుత్వం ఎందుకు అని కనుక ఎఫిడవిట్ చేస్తే మనకి సుప్రీంకోర్టులో కూడా కేసు నిలబడదు. మరి దాటన్నిటికీ దారి చూపించింది ఎవరు? చంద్రబాబు నాయుడు గారే కదా. స్పెషల్ స్టేటస్ ఎంతవరకు ఎందుకు అడగలేదు? రాజధాని కట్టవలసిన బాధ్యత కేంద్ర ప్రభుత్వం అయితే మరి ఎందుకు మనం సెల్ఫ్ ఫైనాన్సింగ్ ప్రాజెక్ట్ అని తీసుకోవాలి? ఆ బాధ్యత కేంద్ర ప్రభుత్వం ఉంది కదా. ఎందుకు మాట్లాడరు వీళ్ళు? వీళ్ళ స్వలాభం కోసం, రాజకీయ ప్రయోజనాల కోసం, ఆర్థిక లావాదేవీల కోసం ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రజల మీద బడ్జెట్ పడుతుంది. ఇప్పటికే ఒక్కొక్క వ్యక్తి మీద 2 లక్షల కోట్ల రూపాయలు అప్పు ఉంది. 2 కోట్ల రూపాయలు అప్పు ఉంది. అవునవును. 2 లక్షల రూపాయలు 2 లక్షల రూపాయలు అప్పు ఉంది. సారీ, 2 లక్షల రూపాయలు అప్పు ఉంది. మళ్ళీ ఇంకా 2 లక్షల కోట్లు అప్పు చేస్తామంటున్నారు. ఎంతవరకు? జగన్మోహన్ రెడ్డి గారు మావిగానని చెప్పారు. జగన్మోహన్ రెడ్డి గారు మావిగానని చెప్పారు. ఇప్పుడు మన రాష్ట్రానికి రావాల్సినటువంటి ఇండస్ట్రియలిస్ట్ గాని ఎవరైనా కానీ బేరీజ్ చేసుకుంటారా లేదా? అవును. వీళ్ళేమో అమరావతి రాజధాని ఉన్నారు, ప్రతిపక్షం మావిగాని అంటుంది. ఇది ఎందుకు? ఈ తల్లింపు మనకు అవసరం అని చెప్పి ఇండస్ట్రియలిస్ట్ ఎవరైనా వస్తారా? మీరు ప్రజా రాజధాని కట్టాలనుకుంటున్నారా, పాలకుల రాజధాని కట్టాలనుకుంటున్నారా? ఆల్రెడీ ప్రజా రాజధాని అనేది కనుమరుగు అయిపోయింది. అటకెక్కిచ్చేసారు మీరు. స్పెషల్ స్టేటస్ కానీ మరి కేంద్ర ప్రభుత్వం కట్టివలసినటువంటి రాజధాని కానీ మీరందరూ అటకెక్కిచ్చేశారు. ఇప్పుడు మళ్ళీ ఇందులో 2 లక్షల కోట్లు అప్పు చేసి చేయాల్సిన అవసరం ఏంటి? సెల్ఫ్ ఫైనాన్సింగ్ అంటున్నారు, మళ్ళీ అప్పు తీసుకొస్తున్నారు. లేదు, భూమి అమ్మాలన్నా కానీ కొనేవాళ్ళు రావాలి కదా. ఇప్పుడున్న పరిస్థితుల్లో కొనడానికి ఎవరు వస్తారు? గతంలో ఇదే అంశం పైన పవన్ కళ్యాణ్ చాలా తీవ్రంగా వ్యతిరేకించారు. ఆయన భూ సమీకరణకు అసలు ఒప్పుకోనంటే ఒప్పుకోనన్నారు. రీసెంట్ గా కూడా మనకి వార్తలు వచ్చినాయి. 2వ విడత 3వ విడత భూ సమీకరణ నోటిఫికేషన్ ఇస్తుంటే దాన్ని పవన్ కళ్యాణ్ వ్యతిరేకించిన వార్తలు వచ్చినాయి. దాంతో పాటుగా ఎలక్షన్స్ కి ముందు ఏదైతే 2019 ఎలక్షన్స్ అప్పుడు స్వయంగా మోడీ గారే చెప్పారు అమరావతి చంద్రబాబు నాయుడుకి ఒక ఏటీఎం లాగా ఉంది అని చెప్పి ఆయన కూడా వ్యాఖ్యలు చేశారు. అలాంటి వాళ్ళిద్దరూ కూడా బీజేపీ కానీ జనసేన కానీ ఈరోజు ఎందుకు సైలెంట్ ఉన్నారు? ఏం మాట్లాడట్లేదు ఈ అంశం గురించి? పవన్ కళ్యాణ్ గారు రోజుకో మాట మాట్లాడుతున్నారు. రాజధాని విషయంలో ముందర 1800 ఎకరాలు చాలన్నారు, తర్వాత రైతులకు అండగా ఉంటామన్నారు, తర్వాత నా మనసుకి కర్నూలు అన్నారు, తర్వాత వైజాగ్ రాజధాని అన్నారు, అమరావతిని అనేక రకాల మాటలు మార్చారు. ఇప్పుడు అసలు ఇది చట్టం చేసాం కాబట్టి ఎవరు మార్చడానికి కుదరట్లేదని అంటున్నారు. రాజ్యాంగాన్ని 106 సార్లు మార్చారు. ఆఫ్టర్ ఆల్ ఈ చట్టం మార్చడం పెద్ద కష్టమా? ఒకసారి కాన్స్టిట్యూషన్ చదవమని చెప్పండి పవన్ కళ్యాణ్ గారిని. మరి మోడీ గారు 2019లో వచ్చినప్పుడు పోలవరం ప్రాజెక్టు మన చంద్రబాబు నాయుడు గారికి ఏటీఎం అంటున్నారు. ఇది రాజధానిలో భూములు తీసుకోవడం, రైతుల దగ్గర నుంచి భూములు తీసుకోవడం కూడా ఇది కూడా పెద్ద ప్యాకేజ్ అని తెలిసి ఆయన దృష్టిలో ఉంది కాబట్టి కేంద్ర ప్రభుత్వం చూస్తా కూర్చుంది. మనకు రావాల్సినటువంటి ఏవైతే నిధులు ఉన్నాయో రానికోకుండా కేవలం 3500 కోట్లు మాత్రం ఇచ్చింది. రాష్ట్ర విభజన ప్రకారం మొత్తం బాధ్యత కేంద్ర రాష్ట్ర ప్రభుత్వం భరించాల్సింది పోయి 3500 కోట్లు ఇచ్చి మీరు తన్ను సాగుంటున్నారు. గట్టిగా మాట్లాడే అవకాశం లేకుండా కూడా అటు పోలవరం ప్రాజెక్టు కానీ ఇటు రాజధాని కానీ అన్ని రకాలుగా చేతులారా చేసిన చంద్రబాబు నాయుడు గారు. నిజమైన ప్రజా రాజధాని అయితే ఏం చేయాలి? స్పెషల్ స్టేటస్ తీసుకురావాలి. 10 సంవత్సరాల పాటు హైదరాబాద్ రాజధాని ఉండి మన ఆంధ్ర రాష్ట్రాన్ని డెవలప్ చేసుకుంటూ ఈ 10 సంవత్సరాల తర్వాత రాజధాని నిర్మించే బాధ్యత మన కేంద్ర ప్రభుత్వం మీద ఒత్తిడి తీసుకురావాలి. ఇవేమీ చేయకోకుండా మేమే చేసుకుంటాం అని చెప్పేసి ఆంధ్ర రాష్ట్రాన్ని అప్పుల కూబిలో దించేస్తున్నారు. రైట్.
అయితే ఇప్పుడు ఇందాక నుంచి మీరు చెప్తున్నారు కదా, అంటే దాదాపుగా 2,00,000 కోట్ల ఖర్చు అవుతుంది అంటున్నారు. అంటే 2,00,000 కోట్లు ఖర్చు అవుతుంది అంటే అంత ఖర్చు పెట్టాలంటే కూడా చాలా సంవత్సరాలు పట్టే అవకాశం ఉంటుంది. దాంతో పాటుగా దాదాపుగా 60,000 నుంచి 70,000 ఎకరాల భూ సమీకరణ జరగాలి అంటున్నారు. సో ఇవన్నీ జరగాలంటే దగ్గర దగ్గర ఒక 10 నుంచి 20 సంవత్సరాలు పట్టే అవకాశం ఉంటుంది. సో ఒక 20 సంవత్సరాల పాటు మనకి ఇంక రాజధాని లేకుండా ఉండాల్సి వచ్చే పరిస్థితి రావచ్చా? చండీగఢ్ లో 20 ఏళ్ల నాడు 20,000 ఎకరాలని భూసేకరణ చేసి 10,000 కోట్ల రాజధాని కట్టారు. అక్కడ ఆ ప్రాంతం ఏంటి ఒకసారి వెళ్ళి చూస్తామనంటే వెళ్ళని ఉమ్, మావిగారి సంగతి పక్కన పెట్టేసేయండి. చండీగఢ్ వెళ్ళి ఉమ్, ఆ నయన్ రాయ్పూర్ ఒకసారి చూస్తామనండి. 20 సంవత్సరాల ఉమ్, నాడు 20,000 ఎకరాలు తీసుకొని 10,000 కోట్లతో రాజధాని కట్టారు. ఇప్పుడు ఆ ఓకే. పరిస్థితి ఏంటి? అట్లాగే అహ్మదాబాద్ లో గాంధీనగర్ అనే ప్రాంతం ఉంది, అది ఎట్లాగా కట్టారు. అక్కడ మార్నింగ్ 9 నుంచి ఈవినింగ్ 6 వరకు జనం ఉంటారు, తర్వాత ఎవరు ఉండరు. సామాన్య ప్రజలకు బతకగలిగే అవకాశం ఉంటేనే అది రాజధాని అవుతుంది తప్పించి ఓకే. ఉన్నతుల వ్యక్తుల కోసం, పెద్దల వ్యక్తుల కోసం, పెద్దోళ్ళ కోసం కట్టేది రాజధాని కాదు. అది కామన్ మ్యాన్ కూడా నేరుగా ఉండేది ఉండాలి. అసలు నా ఉద్దేశం అయితే ప్రైవేట్ భూముల్లో కట్టాల్సిన అవసరం ఏంటి? ప్రభుత్వ భూములు ఉండగా. అంతే కదా. ప్రభుత్వ భూములు అయితే ఒక ఫిక్స్డ్ రేట్ ఉంటది, అది ఎవరికి కావాలో వాళ్ళకి కేటాయించడానికి అవకాశం ఉంటది. వీళ్ళు రాజకీయం అవునవును. చేయడానికి, రియల్ ఎస్టేట్ వ్యాపారం చేయడానికి ప్రైవేట్ భూములు తీసుకొని అందులో రైతులు భాగస్వామ్యం చేయడం. అసలే లోటు బడ్జెట్ ఆంధ్ర రాష్ట్రం. ఈ లోటు అవునవును. బడ్జెట్ లో ఆంధ్ర రైతులని భాగస్వాములు చేసి మళ్ళీ సెల్ఫ్ ఫైనాన్స్ ప్రాజెక్ట్ అని చెప్పేసి ఉన్న 25% భాగం అమ్మేసి కడతానంటాం. ఎంతవరకు కరెక్ట్? ఇది రియల్ ఎస్టేట్ కాదు కదా, ప్రజాధనంతో అవునవును. కట్టాల్సిందాన్ని మీరు భూములు అమ్మి అవ్వాల్సిన అవసరం ఏంటి? రాజధాని రైట్ కట్టాల్సిన సార్, అవసరం రైట్. ఏంటి? అది కేంద్ర రాష్ట్ర ప్రభుత్వ బాధ్యత కదా అది. రైట్ రైట్ సార్. ఫైనల్ గా అంటే రీసెంట్ గా ఒక వార్త వైరల్ అవుతుంది. జగన్మోహన్ రెడ్డి గారు మావిగన్ అనౌన్స్ చేయగానే ఆ ప్రాంతంలో 40% భూముల రేట్లు పెరిగాయని ఒక వార్త వైరల్ అవుతుంది. దాంతో పాటుగా మీరు కొంత ప్రజలతో ఎక్కువ మాట్లాడుతుంటారు కాబట్టి ప్రజాస్పందన ఎలా ఉంది అసలు దీనిపైన? సార్, ఎప్పుడైనా సరే ఒక విషయం మీద చర్చ జరగాలి. జగన్మోహన్ రెడ్డి గారు స్వార్థ ప్రయోజనాలతో అన్నాడా, ఇంకేమైనా ప్రయోజనాలతో అన్నాడా అనేది ఒక చర్చ జరిగితే, అమరావతికి ఉన్న లాభాలు ఏంటి అక్కడే కట్టడం వలన రాజధాని, మావిగంలో కట్టడం వలన వచ్చే నష్టాలు ఏంటి అనేది బేరీజు వేసి ప్రజల ముందు పెట్టాల్సిన అవసరం రాష్ట్ర ప్రభుత్వానికి ఉంది. రాజధాని విషయంలో కేంద్ర ప్రభుత్వం సంబంధం లేదు. రాజధాని ఎక్కడ కట్టాలనే విషయంలో కేంద్ర ప్రభుత్వం సంబంధం లేదు. కానీ కట్టివాల్సిన బాధ్యత మాత్రం విభజన హామీ చట్టం ప్రకారం కేంద్ర ప్రభుత్వం అంది. అవును. ఈ విశ్లేషణ జరగకుండా వ్యక్తిగత దోషణలు చేసి చేయడమే కాదు, వాళ్ళ సొంత భవనాలు కాదు కదా అది, ఆంధ్ర రాష్ట్ర ప్రజల భవిష్యత్తు అది. దానికి ప్రజాధనంతో కట్టేటప్పుడు రేపు బడ్డీని ఏదైనా సరే ఆంధ్ర రాష్ట్ర ప్రజల మీద పడుతుంది కాబట్టి ప్రజలుగా తేటతలం చేసి చూపించాల్సిన బాధ్యత ఉంది. అవును. అది చేయకుండా 40% పెరిగింది, 50% పెరిగిందని చెప్పేసి మీరు రియల్ ఎస్టేట్ వ్యాపారం చేయడానికి కాదు కదా. మీరెవరు ఆంధ్రప్రదేశ్ భూ సంపదను రైతుల దగ్గర నుంచి తీసుకొని ఇచ్చేయడానికి? ఇవాళ అమరావతి ప్రాంతంలో భూములు తీసుకున్న రైతుల దగ్గర నుంచి మరి ఆ ప్రాంతం డెవలప్ అయితే మరి రేపు రాయలసీమ నుంచి అడగరా? ఆ భూములు మేము ఇవ్వలేమా, మా ప్రాంతం ఎందుకు పెట్టరని చెప్పేసి రేపు ఉత్తరాంధ్ర అడగరా? అదే ప్రభుత్వ భూములు పెట్టినట్టయితే ఇది వచ్చేది కాదు కదా, ఈ టాపిక్ రాదు కదా. రైట్. మరి 40 సంవత్సరాల అనుభవం అంటారు, ఈ అనుభవం ఏంటో నాకు అర్థం కావట్లా.